వేసవి వచ్చిందంటే చాలు కూరగాయల ధరలు మండిపోతాయి. ముఖ్యంగా తీగజాతి కూరగాయలైన బీర, సొర, దొండ, కాకర, దోస పంటలకు డిమాండ్ ఎక్కువ. నీటి వసతి ఉన్న రైతులు అధికంగా బీరను సాగు చేస్తూ ఉంటారు. అయితే పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు మొక్కలు సరిగా ఎదగకపోవడం, ఇటు చీడపీడలు అధికంగా ఆశించి దిగుబడులు తగ్గే అవకాశం ఉంది. కాబట్టి ఆయా ప్రాంతాలకు అనువైన రకాలను ఎన్నుకొని మేలైన యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే నాణ్యమైన అధిక దిగుబడులు పొందవచ్చని తెలియజేస్తున్నారు బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ శివకృష్ణ. బీర తక్కువ సమయంలోనే పంట చేతికందుతుంది. పందిరి విధానంలో మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడులు పొందవచ్చు. నాటిన 3 వారాలకే కాతకు రావడం బీర పంట ప్రత్యేకత. సులభంగా తెంపి మార్కెట్కు తరలించవచ్చు. ఎక్కువ మంది కూలీల అవసరం కూడా ఉండదు. ఒకే వ్యక్తి ఒక రోజులో క్వింటాలు వరకు బీరకాయలను తెంపగలుగుతారు. అదే ఇతర పంటలైతే 3-4 కూలీలు అవసరమవుతారు. ధర బాగా పలికితే బీర సాగులో వచ్చిన లాభాలు ఏ పంటలో కూడా రావు. వినియోగదారులు కూడా ప్రస్తుతం అందుబాటులో ఉన్న హైబ్రిడ్ విత్తనాలతో ఉత్పత్తయ్యే బీరకాయలపై ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు. కాబట్టి వేసవిలో బీరను సాగు చేసినా చేయబోతున్న రైతులంతా మేలైన యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే నాణ్యమైన అధిక దిగుబడులను పొందేందుకు వీలుంటుంది. వేసవి బీర సాగులో ఎలాంటి మెళకువలు పాటించాలో రైతులకు తెలియజేస్తున్నారు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ శివకృష్ణ. మనం ప్రస్తుతం చూసుకున్నట్లయితే బీర సాగు, అలాగే బీరలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాటి గురించి మనము తెలుసుకుందాము. అందులో ముఖ్యంగా పందిరి కూరగాయల సాగు మన రాష్ట్రంలో విరివిగా రైతులు సాగు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా పందిర్లో గుమ్మడి కానివ్వండి, బీర, కాకర ఇలాంటి తీగజాతి కూరగాయలు ఎక్కువగా పందిర్ల కింద రైతులు సాగు చేస్తూ వస్తారు. అందులో ముఖ్యంగా మనం బీర సాగును చూసుకున్నట్లయితే బీర మనకు అన్ని నేలల్లో అనుకూలమైనది. క్షార నేలల్లో బీర సాగు అనుకూలంగా ఉండదు. ఉష్క నేలలు కానివ్వండి, తేలికపాటి నేలలు కానివ్వండి, వీటి నేలల్లో మనకు బీర సాగు చేసుకోవడానికి అనుకూలము. ముఖ్యంగా బీరలో మనము చూసుకున్నట్లయితే సంకర జాతి రకాలు, హైబ్రిడ్ రకాలు, అలాగే సూటి రకాలు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. మనకు సంకర జాతి రకాలు NS3 కానివ్వండి, NS40 కానివ్వండి, సురేఖ ఇలాంటి రకాలు మనకు ఉన్నాయి. అలాగే మనకు సూటి రకాలు జగిత్యాల లాంగ్, జైపూర్ లాంగ్ ఇలాంటివి వేసవికి చాలా అనుకూలమైనవి. ఇంకోటి ముఖ్యంగా మనము బీర సాగు చూసుకున్నట్లయితే అధిక ఉష్ణోగ్రతలు, అంటే ఉష్ణోగ్రత ప్రభావం అనేది బీర సాగులో చాలా కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా ప్రొద్దుట అంటే ఉదయపు ఉష్ణోగ్రతలు 18 డిగ్రీల సెల్సియస్ కన్నా తక్కువగా ఉన్నప్పుడు పూత అలాగే పిందెలు రాలిపోయే ఆస్కారం ఉన్నది. దిగుబడి మీద ప్రభావం చూపే అవకాశం ఉన్నది. అలాగే మనకు ఒకవేళ ఉష్ణోగ్రతలు 36 డిగ్రీల సెల్సియస్ కన్నా ఎక్కువగా ఉంటే కూడా అప్పుడు మనకు ఆడపుష్పాలు తగ్గిపోయి మగ పుష్పాలు ఎక్కువగా రావడం వల్ల అది కూడా దిగుబడి మీద ప్రభావం చూపే అవకాశం ఉన్నది. కాబట్టి రైతులు ఎండాకాలం అంటే ముఖ్యంగా రబీ సీజన్లో పందిర్ల కింద, హరిత పందిర్ల కింద సాగు చేసుకోవడం ద్వారా మనకు మామూలు సాగు కన్నా ఈ హరిత పందిర్ల కింద సాగు చేయడం ద్వారా ఎక్కువగా దిగుబడి వచ్చే ఆస్కారం ఎక్కువగా ఉన్నది. ముఖ్యంగా మనము బీర చూసుకున్నట్లయితే బీర విత్తనానికి మనము విత్తన శుద్ధి చేసుకోవడం ద్వారా నేల ద్వారా సంక్రమించే చీడపీడలు రాకుండా మనము సాధ్యమైనంత వరకు నివారించుకోవచ్చు. ముఖ్యంగా 3 గ్రాముల థైరమ్, దాని తర్వాత 5 గ్రాముల ఇమిడాక్లోప్రిడ్ ఇలాంటి మందును ఒకదాని తర్వాత ఒకసారి విత్తన శుద్ధి చేసుకోవాలి. దాంతో పాటుగా మనము 100 గ్రాముల విత్తనానికి మనం 2 గ్రాముల ట్రైకోడర్మా విరిడే కూడా కలుపుకోవడం ద్వారా ఎక్కువగా నేల ద్వారా సంక్రమించే వ్యాధులు ఏదైతే ఉన్నాయో కూడా వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. దాంతో పాటుగా ఎక్కువగా మనము లోదుక్కులు చేసుకోవడం ద్వారా కూడా నేల ద్వారా సంక్రమించే వ్యాధులను కూడా మనం సాధ్యమైనంత వరకు తగ్గించుకున్న వాళ్ళము అవుతాము. వేసవిలో పంట ఎదుగుదల తగ్గి పూత రాలిపోయే అవకాశముంటుంది. అంతేకాకుండా ఎక్కువగా తెగుళ్లు ఆశిస్తుంటాయి. కాబట్టి సకాలంలో నీటి తడులు, పోషకాలు అందించాలి. చీడపీడలను గుర్తించిన వెంటనే సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ముఖ్యంగా తీగజాతి కూరగాయలలో ఎండాకాలంలో
ఎక్కువగా వేడి ఉండడం వల్ల ఆడపుష్పాలు తక్కువగా రావడం అవకాశం ఉంటుంది కాబట్టి మగ పుష్పాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి రైతులు విత్తిన 15 రోజులకు బోరాక్స్ అలాగే ఇథిరాల్ 1 లీటర్ నీటికి అంటే 2.5 ml లీటర్ నీటికి కలుపుకొని 2 దఫాలుగా పిచికారీ చేసుకోవడం ద్వారా మనకు ఆడపుష్పాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది, దిగుబడి కూడా ఎక్కువగా వచ్చే అవకాశము ఉన్నది. అలాగే వీటితో పాటుగా రైతులు ముఖ్యంగా ఎలాంటి చీడపీడలు రాకుండా నివారణ చేసుకోవడానికి ఫ్లై ట్రాప్స్ కూడా అమర్చుకోవడం ద్వారా కూడా పండు ఈగలు రాకుండా కూడా సాధ్యమైనంత వరకు నివారించుకోవచ్చు. అలాగే పోషక విలువలు కూడా మొక్కకు చాలా అవసరము కాబట్టి రైతులు యూరియా, డిఏపి, పొటాష్ అంటే ముఖ్యంగా మనకు భాస్వరం 30 నుంచి 40 కేజీల భాస్వరం ఇచ్చే ఎరువులను అలాగే 16 నుంచి 12 కేజీల పొటాష్ ఇచ్చే ఎరువులను మనకు వేసుకోవాలి. అలాగే యూరియాకి వచ్చినట్టయితే 32 నుంచి 40 కేజీల మన నత్రజని ఇచ్చే ఎరువును మనకు 2 దఫాలుగా అంటే సమపాలల్లో ముఖ్యంగా మనకు 20 రోజులకు అంటే 20 నుంచి 25 రోజులకు ఒకసారి అలాగే పూత పిందె వచ్చే సమయంలో 2వ దఫాగా వేసుకోవడం ద్వారా మనకు సరైన సమయంలో మొక్కకు పోషకాలన్నీ అంది ఆశించిన స్థాయిలో మనకు దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు ముఖ్యంగా నీళ్ళు పెట్టే సమయము అంటే పువ్వు మొగ్గ దశలో నీళ్ళు పెట్టకుండా పువ్వు మొగ్గలు వేసిన తర్వాత కాయలు పిందె దశలలో మనకు చిన్నప్పుడు నీళ్ళు పెట్టుకోవడం చాలా ముఖ్యము. ఇంకోటి ఏంటంటే పందిర్లలో ఎక్కువగా మనము కూరగాయలు పెంచుకోవడం ద్వారా బీరకాయ కానీ మిగతా ఏదైనా కూడా తీగజాతి కూరగాయలు ఎక్కువగా మన బీరకాయలు వడి తిరగకుండా సమానంగా మంచిగా పెరుగుతాయి. దాని పెరగడం ద్వారా ఏమవుతుందంటే మార్కెట్లో కూడా వడి తిరగని కూరగాయలు కాబట్టి బీరకాయ ఎక్కువగా మనకు రేటు వచ్చే అవకాశం ఉంటుంది. మనము చూసుకున్నట్లయితే 60 నుంచి 90 రోజుల వ్యవధిలో మనకు బీరకాయలు పంట కోతకు రావడం జరుగుతుంది, రేటు కూడా రావడం జరుగుతుంది. ఇలాంటి చిన్న జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మనకు రైతులు ఆశించిన దిగుబడి సాధిస్తారని నేను అనుకుంటున్నాను.